నమస్తే కిడోస్. వెల్కమ్ టు బరుడో టు బ్లూ టెక్స్. ఇందులో మనం 6 అండ్ 7 చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా అలాగే బరుడో టు బ్లూ టెక్స్ 6 చాప్టర్లో మనకి షికమారుని చూపిస్తూ ఉంటాడు. షికమారు తన మాస్టర్ ప్లాన్ని స్టార్ట్ చేసేసాడు. తనకి ఆలోచిద్దాం మొదలెట్టేసాడు. ఇక మన షికమారుని ఎల్ఎస్ పిలిచుంటాడు. పిలిచేసి బరుటో ఇంటికి వచ్చాడు. బరుటో హోకాగిని చంపేసిన తర్వాత ఇంటికి వచ్చాడు అని చెప్పి అడుగుతుంటే మన షికమారు చెప్తూ ఉంటాడు, ఎందుకు వచ్చాడు నాకు తెలియదు కానీ తను ఏం చేయాలని ఫ్యూచర్‌లో చూడాలనుకుంటున్నాను. కానీ ఒక మాట అయితే నిజం. బోరుతో కొనహాని కాపాడాడు. కానీ తను మళ్ళీ మాయమైపోయాడు. కానీ తను ఎక్కడికెళ్ళాడో మాకు తెలీదని చెప్పి మన చిక్కుమారు ఎల్లరికీ చెప్తూ ఉంటాడు. సరే అదైతే నాకు అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ బోరుతోనైతే ఓడించాలి. తను మనకు చాలా చాలా ప్రాబ్లమ్. తను ఈడెన్ లీఫ్ విలేజ్‌లో మన ఉచ్చు మన కవాగిని చంపాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఫన్స్ లార్డ్స్ అయితే మనం ఒప్పుకోరు. కాకపోతే ఎంతైనా తొందరగా తను చేయాలని చెప్తున్నారు సరకలా. ఓకే నాకు అర్థమైంది. నేను వెళ్తానని చెప్పి మనం చెప్తూ ఉంటాడు. బొరుతో వద్దం వల్ల కొనహాకి కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకు తెలుస్తుంటది హిడెన్ లీఫ్ విలేజ్‌కి. ఇంక దాని తర్వాత సుకుమారు నిన్నొకటి అడగాలన్నట్టుగా మన సుకుమారుని పిలుచుంటారు ఇంకోళ్ళు. ఇంకా ఎల్లర్స్ ఇంకా షిక్మారుని పిలిచేసరికల్లా షిక్మారు తిరిగి చూస్తూ ఉంటాడు. షిక్మారు నువ్వు అడిగిన 3 ఏళ్ళు అయిపోయాయి. ఇంకా 3 ఏళ్ళు అయిపోయాయి కాబట్టి నువ్వు అఫీషియల్‌గా ఎయిటోకైగా మారిపోవచ్చు కదా! అని చెప్పి చెప్తూ కాకపోతే విలేజ్‌లో ఫైర్ విలేజ్ నుంచి ఎవరైనా వచ్చారన్నమాట నాశనం అయిపోద్ది అని చెప్పి చెప్తుంటే, సరే మీకు నేను తర్వాత రిపోర్ట్ చేస్తాను. నేను వెళ్తానని చెప్పేసి మా షిక్మారు అక్కడి నుంచి లీవ్ తీసుకుంటాడు. ఇంక దాని తర్వాత షిక్మారు స్ట్రెయిట్‌గా తన సీట్ దగ్గరికొచ్చేసి కూర్చొని ఉంటాడు తన ఆఫీస్‌లోకి. అప్పుడే తన డోర్‌ని ఎవరో నాక్ చేస్తున్నగా ఉంటే, సరే లోపలికి రండి అని చెప్పి మనుషులు లోపలికి పిలిచుంటారు. అది తను డోర్ నాక్ చేస్తున్నారు. ఏదో సంథింగ్ మాస్టర్ ప్లాన్స్ అయితే ఆలోచిస్తున్నారు. తను వచ్చేసింటే ఐ గెట్ షిక్మారు నీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే దొరికాయి అని చెప్తుంటే, వాళ్ళు నేను ఇంతసేపటికి నువ్వు క్షమించు ఇలా చేసినందుకు అని చెప్తుంటే, ఆహా! అదేం పర్వాలేదులే అని చెప్పేసి ఏమో నేను వచ్చేసుంటది. అయినా నీకంతా దేనికి యూజ్ అవుతాయిలే. ఇదిగో తీసుకొని ఓల్డ్ డాక్యుమెంట్స్. ఓకే వెల్ ఐయామ్ జస్ట్ అని చెప్తూ థాంక్ యూ యూ కెన్ గో అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పి ఉంటాడు. ఇంక ఈనోకి ఏదో సంథింగ్ డౌట్ వచ్చుంటది. షిక్మారు కూడా ఎటువంటి మాటలు లేకుండా పంపించేసుకొని ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా గాని డ్యామేజే. ఇంకీను బయటకొచ్చేసి షిక్‌మోరి ఎందుకలా చేసినట్టుగా ఆలోచిస్తూ ఉంటది. అంటే షిక్‌మోరి ఏదో ప్లాన్ చేస్తుందని చెప్పి. ఇంక అలాగే అందరూ ఒకే టీమ్‌లో ఉన్నారు సరికల్లా. చాలా సంవత్సరాలుగా తనకు అర్థమైపోయి ఉంటది షిక్‌మోరి ఎలా ఆలోచిస్తా అని చెప్పి. స్ట్రెయిట్‌గా షిక్‌మోరికి ఫోన్ చేసి "నువ్వు డాక్యుమెంట్స్‌ని జస్ట్ నాకు ఎక్స్‌పోజ్ చేసినావు కదా! అదే ఒక ఎక్స్‌క్యూజ్ కోసం కదా! ఎక్స్‌ప్లెయిన్ చేయి నాకు ఎందుకు ఏం చేయాలనుకుంటున్నావు? రియాలిటీ నువ్వేమనుకుంటున్నావు?" అని చెప్తుంటే, నాకు అదే నేను అనుకున్నాను మన టీమ్‌లో ఉన్నప్పటి నుంచి. అయినా కవాకిని, ఇంకా అమ్మడోకి ఎవడికి ఏది తెలియకుండా ఉండాలి. ఎందుకంటే లిజన్ ఇది ఎవరికీ షేర్ చేయబాక అని చెప్పి చెప్తూ, సారీ అలా నేనేం చేయలేను. ఎందుకంటే నేను ఫస్ట్ కమాండ్ చేస్తాను. ఈ రికార్డ్స్ చేయాలి. అగైన్స్ట్ రూల్స్ అని చెప్తుంటే, ఇది కొనోహా సేఫ్ కోసమే. కాబట్టి నా ఫాలో ఆర్డర్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను ఎవరికీ తెలియకుండా ఉంటే చాలు. దాని ప్రకారం చూస్తే, సరే అని చెప్పి కాసేపు ఆలోచించి, ఫైన్ సరే చేస్తానులే అని చెప్పేసి, ఇంక మా నేను దాన్ని నీకేం కావాలి నీకు అని చెప్పి తను అడుగుంటది. ఇంక దాని తర్వాత తనేదో అడగడం మనకు తెలీదు. తను తెలుసు తను సెల్ఫ్ డెవలప్‌మెంట్ అవుతున్నారా? దాని మీనింగ్ నాకు అర్థం కావట్లేదని చెప్పేసి చెప్తూ ఉంటారు మన కవాకి. ఇంకా అంటే అదేందని చెప్పి మన కవాకి గాడు అడుగుతూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పేసి మన హీరో చెప్తుంటే, దట్స్ రైట్. నీకు అర్థం కావాలని ఏమో నాకు తెలీదు గానీ, ఐ డోంట్ నో వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియట్లేదు గానీ, వాళ్ళైతే ఎవాల్వ్ అవుతున్నారు. వాళ్ళు కంప్లీట్‌లీ వేరే బీయింగ్‌గా మారుతున్నారు. అది నార్మల్‌గా కానీ కోడ్ వల్ల అవును కోడ్ గాడి దానివల్ల వాళ్ళు డీఎన్ఏ వల్ల మారుతున్నారని చెప్పేసి, వాట్ అబౌట్ కోడ్? కోడ్ ఎక్కడికెళ్ళిపోయాడని చెప్పి తను అడుగుతున్నాడు పాస్టర్ అని చెప్తుంటే, కోడ్ నాకు తెలిసి పారిపోయినట్టున్నాడు. ఎందుకంటే అవి ఈయన్ని చూసి భయపడ్డాడు. ఇంకా మాన్స్టర్స్ చూసి వాడిని ప్లస్ అవన్నీ ట్రబుల్ మేకర్స్ కూడా ఉన్నాయి. అవి చాలా చాలా ఎక్కువున్నాయి కాబట్టి, అవి వచ్చేసి లైక్ నిన్ను వాళ్ళని తినాలని చెప్పి, డివోర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాయని చెప్పేసరికల్లా ఆలోచిస్తూ ఉంటారు. ఏమన్నా డీమన్ కూడా వాళ్ళనే చూస్తా ఉంటారు. కానీ ఇంకో రీజన్ నాకేం తెలియట్లేదు. వాళ్ళని చంపాలనుకోవట్లేదు. తను సెవెంత్ హోగాకి నరుటో ఉజుమాకిని టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళని కూడా చంపాలని చెప్పి అనుకుంటున్నా అని చెప్పేసి మా నేలా చెప్పేసరికల్లా కవాకి ఉజుమాకి అన్న వెంటనే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఉజుమాకి మన వాడు కాబట్టి ఇంక తర్వాత అండ్ వెల్ నేను మీ యాజ్ వెల్ అని చెప్పి చెప్తుంటే తను నా గురించి ఏం పట్టించుకోకుండా మనోడైతే మన వాళ్ళ ఫాదర్ పేరు గుర్తొచ్చి వెంటనే తను ఒక సింగిల్ పేరెంట్ లాగా వై లార్డ్ సెవెన్ ఇంటూ ఎందుకు కానీ వాళ్ళు ఆ ప్యాషన్స్ ఎందుకు వాళ్ళు వెనకుండా పడ్డారని చెప్పి చెప్తుంటే నాకది తెలీదు గానీ నేను చెప్పలేను గానీ ఇప్పుడే. కానీ వాళ్ళు ఎందుకలా చేస్తారో నాకు తెలీదని చెప్పి మన ఏడా చెప్తూ ఉంటది. ఇంకా మన డీమన్ కూడా దాన్ని చూస్తూ షిష్ ఏందిరా ఈడన్నట్టుగా మన డీమన్ గాడైతే మనోడిని గూఢంగా చూస్తూ ఉంటాడు. ఇంక తర్వాత సరే నో మ్యాటర్. హ నేను తను నా డొమైన్‌లో ఉన్నాడు కాబట్టి వాళ్ళనేం తేగలేడు కాబట్టి ఖచ్చితంగా డొమైన్ లోపలికి ఎవడు రాడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాబట్టి లార్డ్ సెవెన్ సేఫ్‌గా ఉంటాడు. హే కవాకి నా మాట విను ఫస్ట్ అని చెప్పి మన డీమన్ గాడైతే రెడీ అయిపోయి ఉంటాడు. ఇంకా బొరుటో ఇంకా సాస్కే వాళ్ళకి మరి
తను పట్టుకున్నాడని చెప్పి తెలుసు. కానీ వీళ్ళకి ఎట్ట తెలుసో నాకు తెలీదు. వాళ్ళు నమ్మట్లేదు కానీ వాళ్ళు క్రిమినల్స్. కాబట్టి ఎవడేం చెప్పినా గాని వాళ్ళ గురించి నమ్మరు. ఇంకా అలాగే ఒకవేళ వీళ్ళు గాని పట్టుకున్నారని చెప్పి తెలిసి తను గాని ఇక్కడికొచ్చి 75 కోసం హంట్ చేసేదానికొచ్చి తెలిస్తే మాత్రం అది గాని అబద్ధం అని తెలిసి మాత్రం చావే ఇక్కడ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ నేనేం పట్టించుకోను. ఒకవేళ ఏడాకి గాని ఏమైనా అయితే మాత్రం నేను దాని కోసం ఉంటాను గానీ నీకేమైనా నేనేం పట్టించుకోను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే తను వాళ్ళ అక్క కోసం ఉంటాడు. మనోడి కోసం ఏం పట్టించుకోడు. ఏంది కన్వీనియన్స్ తీసుకోవాలని చెప్పేసి మొహం మీద చెప్తుండేసరికల్లా మనోడు కూడా సరే అని చెప్పి చెప్తూ ఉంటాడు. స్టాప్ డీమన్ వదిలేయి తను ఎందుకు అలా చేస్తావు అనిపించేసరికల్లా ఓకే అని చెప్పి మన కవాకి గాడు అక్కడి నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం అక్కడ ఉండేసరికల్లా ఏందో అని చెప్పేసి ఇంక బయటకొచ్చేస్తుంటారు. తనకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం తెలిసిపోయిన తర్వాత ఇంక తనకి బయటకొచ్చేసిన వెంటనే మనోడు సరే కవాకి నువ్వెక్కడికెళ్తున్నావు అని చెప్పి అడుగుతుంటే నన్ను వదిలేయి అవతలగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మనోడు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే తనకి దీని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఒక స్పై చేద్దాం ఖచ్చితంగా చేసుకో. జస్ట్ స్పై ఆన్ మీ నీకు కావాలంటేనే అని చెప్పి తను చెప్పేసి పంపించేస్తుంటాడు. ఈడ దాని ఆన్సర్ ఇచ్చిన వెంటనే చాలా గొద్దులో కలిపడినట్టుగా ఉంటది. కానీ ఇంకా బాయ్ ఫ్రెండే కాబట్టి అని చెప్పి తనకి ఎటువంటి థింకింగ్స్ ఏం లేకుండా ఆగిపోయింటారు. మనం బయటకొచ్చేసామని మన మిత్సుడి అక్కడ ఉండుంటాడు. మిత్సుకి అంటే సంథింగ్ ఇలాగే తను అక్కడ ఉండుంటాడు. ఇంక దాన్ని చూసి వెంటనే ఇంకా నువ్వు ఇంటికి అన్నావు ఇంక అన్నావు. నేను నా జాబ్ మాత్రమే చేస్తున్నాను. నిన్ను ఇంకా ఎవరైనా కాపాడడమే. నీకేం ప్రాబ్లమ్ ఉంటే పోయి టొకాయితో మాట్లాడుకో. అంటే బిజినెస్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే నేను కాపాడని చెప్పి మనం అక్కడ ఉన్నానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. షిట్ నీ నుంచి నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు. నా చుట్టూ తిరుగుతూ ఉంటావు. నువ్వు ఒక చెత్త నా కొడుకు అని చెప్పి తిట్టేస్తూ ఉంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే దీని మీనింగ్ నేను కూడా చదవలేకపోతున్నాను. నేను తిరగలేదు కాబట్టి తనేంటంటే తను గుడ్డి చూపు కాదు ఒక తోకలాగా వెనక్కి తిరిగేవాడని చెప్పేసి సీన్ కట్ చేసి మన బొరుటోని చూపిస్తుంటాడు. బొరుటో ఇంకా మన శారద ఇంకా మన క్లాస్ ర్యాప్ దీని పేరు నాకు మర్చిపోయాను కాబట్టి క్లాస్ ర్యాప్ అని పిలుస్తున్నాను. ఇంక వాళ్ళు మనల్ని చూపిస్తూ వాళ్ళ కన్వర్జేషన్ స్టార్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్ చాప్టర్ తెలుసు కదా వాళ్ళంతా కలిసి అని చెప్పి మన శారద అయితే బరుడ్‌ని చూసి బ్లష్ చేస్తూ ఉంటది. ఎందుకంటే లాస్ట్ చాప్టర్‌లో తను వెళ్లి తనని హగ్ చేసుకుంది కదా! దానివల్ల తను బ్లష్ చేస్తూ ఉంటది. మాక్సిమం. అంటే ఒక లవ్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ తనకి క్రియేట్ అవుతూ ఉంటాయి. నేనసలు నమ్మలేకపోతున్నాను అలా చేశానని చెప్పి నాకు తనంటే ఇష్టం లేదు. కానీ అలా ఎందుకు చేశానో నాకు తెలీదు. నేను తనని అడగాలనుకుంటున్నాను. తనకేమైంది అసలు ఎందుకు ఇలా ఉన్నాడని చెప్పేసి మన సార్‌తో అనుకుంటది. ఆ ఎక్స్‌ప్రెషన్ చూసి మన క్లాస్ కాస్త విచిత్రంగా అనుకుంటా ఉంటది. ఏందిరా ఏం చేస్తున్నావురా అని చెప్పేసి. ఇట్స్ బీన్ 3 ఇయర్స్ ఏమైంది పరుటో నువ్వు చాలా అంటే చాలా మారిపోయినట్టున్నావు అంతే. నేను కూడా నువ్వు కూడా మారిపోయినట్టున్నావు క్లాస్ ర్యాప్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే తను చాలా చేంజెస్ అయిపోయాడు. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత కలిసారు కదా వీళ్ళంతా. ఫస్ట్ కన్సిడరేషన్ బాగున్నారా? బాలేదా? అన్నట్టే కదా ఉంటది. ఇంక అలాగే మాట్లాడుతున్నారు. సేమ్ టు యూ శారద నువ్వు కూడా చాలా మారిపోయావు. నేను అసలు అనుకోవట్లేదు. యూ జంప్ మీ లైక్ దట్. అసలు నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు నన్ను బ్లేమ్ ఇదంతా బ్లేమ్ నిన్నే చేయాలి. నేను చాలా వరీ అయిపోయాను నీ కోసం అని చెప్పి తను చెప్తూ ఉంటది. అంటే తను సడెన్‌గా అక్కడికి వచ్చేసాక తను షాక్ అయిపోయి ఉంటాడు మన బరుటోడు. ట్రూత్ ఏంటంటే ఇదంతా ఓకే కానీ బోత్ ఆఫ్ యూ బట్ బరుటో నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి మేమందరం జారుకున్నాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను నా చాకరీని అరెస్ట్ చేసేసాను కాబట్టి ఎవరికీ తెలీదు. సెన్సిటివ్ టీమ్ కూడా కాబట్టి కవాకి తెలిసుండొచ్చు. అది వెంటనే తను వస్తాడు కాబట్టి నేను ఇక్కడికొచ్చి నేను మాస్టర్ సాస్కే గురించి మాట్లాడడానికి త మా ఆయనకేమైంది? మై డాడీ తనకేమైంది అని చెప్పి తను అడుగుతూ ఉంటది మన శారద. ఇంక మన క్లాస్ టాప్ కూడా తనని శుద్ధంగా ఇనేదానికి ప్లాన్ ఏస్తూ ఉంటది. అంటే ఏమైందని చెప్పి ఒక చిన్న క్యూరియాసిటీ. ఇంక దాని తర్వాత మాస్టర్ తను అబాండ్ అయిపోయాడు. తను ఒక త్రీలాగా మారిపోయాడని చెప్పేసి లైక్ ఏ 10 టైల్స్ ఆ జెంజురీ క్రీస్ లాగా క్లైమాక్స్ లాగా త్రీలాగా మారిపోయాడని చెప్పి చెప్పేసాకలా ఇంకా శారద కూడా ఓకే అని చెప్పి చెప్తుంటది. మన కవాకి గడైతే మన బుడత గాడిని సెన్స్ చేసేసి ఉంటాడు. ఇంక మన బుడత గాడిని సెన్స్ చేసేసిన వెంటనే ఇంక మన బుడత దగ్గరికి వచ్చేదానికి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. ఇంక స్ట్రెయిట్‌గా అది మనోడు కూడా చూసేసి ఉంటాడు. మిత్సుకి, మిత్సుకి మన కవాకిని అలా సెన్స్ చేద్దామని చూసేసిన వెంటనే ఏమైందని చెప్పి మన కవాకి గాడిని అడగాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ! ఐ ఫీల్ ఇట్. భరత్ ప్రెజెన్స్ నేను ఫీల్ అయ్యాను. తను ఇక్కడ ఉన్నా అని చెప్పి తెలుస్తుంది కల. అప్పుడే మన మిత్సుకి తన దగ్గర నుంచి తన నాగరాజు పాము బయటికి తీసేసి ఆ పాము మనోడి మీదకి పంపించడానికి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అంటే ఈ పాముతో ఏం చేస్తాడని చెప్పి మనకు తెలుస్తూ ఉంటది. ఇంక దాని తర్వాత సరే యూ మీన్ నువ్వు మాట్లాడేది ఆ ట్రీ లాగా కదంటే అవును అది నిజమే. మా మాస్టర్ అలా సాక్రిఫైస్ చేశారు నా కోసం నన్ను కాపాడడానికి. కానీ నేను అనుకోవట్లేదు. తను డిజర్వ్ చేస్తానని చెప్పి అలా అని చెప్పి బికాస్ ఆఫ్ మీ తను అలా అయిపోతానని చెప్పేసి ఈ విలేజ్‌లో చాలా వరకు పీపుల్ అటాక్ అయ్యారు క్లాగిన్స్ వల్ల. వాళ్ళందరూ ట్రీగా మారిపోయారు. అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. అసలు వచ్చేసి మనుషుల్ని ఎందుకు తినాలనుకుంటున్నాను అంతే. అది నాకు తెలీదు. అవి చాక్రాస్‌ని పెంచుకుంటున్నాయా? లేకపోతే ఏమైనా మారుతాయని చెప్పి నాకు తెలీదు. కానీ ఇన్ ద పాస్ట్ ఫర్ ద రీజన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు
జంతువుగా మారిపోతున్నారు. ఒక నెక్స్ట్ ఎవల్యూషన్‌కి వెళ్తున్నారని చెప్పేసి మన బుర్రతో వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అంటే వాళ్ళు ట్రీగా మారిపోతున్నారు. అలా మారిపోవడం వాళ్ళ పాస్ట్‌లోనే అదంతా స్టార్ట్ అయిందని చెప్పి, అదంతా కోడి వల్లగానే జరిగిందని చెప్పి మన బుర్రతో మొత్తం వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇంక తర్వాత మనకి మెయిన్ బ్రాంచ్ అయిన మన హోకాగే ఆఫీస్‌ని చూపిస్తూ ఉంటాడు. అసలు హోకాగే ఆఫీస్‌కి ఎందుకు మార్చారంటే ఇప్పుడు మనోడైతే స్ట్రెయిట్‌గా ఫోన్ చేసి లాడిట్ మిత్సుకి కనెక్ట్ చేస్తున్నాను లాడిట్. రాజర్స్ కనెక్ట్ చేయను అని చెప్పి చెప్తూ మిత్సుకి ఏమైందని చెప్పి మన షిగమారు అడుగుతుంటారు మిత్సుకి. ఇంక దాని తర్వాత ఇంక మన మిత్సుకి గాడైతే చెప్తూ ఉంటారు. బరుతో ఇక్కడికొచ్చేసారు. బరుతో విలేజ్‌కొచ్చేసారు. కవాకి తనని సెన్స్ చేశారు ఇప్పుడే. దాని ప్రకారం చూస్తే తన ఓరా ఇప్పుడే తనని సెన్స్ చేశారు. అంటే వాళ్ళు అంటే ఇద్దరిని వాళ్ళు మ్యాచ్ చేసుకోవచ్చు కదా! ఎందుకంటే వాళ్ళ దగ్గర కార్మా ఉంది. ఆ కార్మా దగ్గర నుంచి రిలీజ్ అయ్యే ఓరా వాళ్ళు మ్యాచ్ చేసుంటారు. అదైతే సెన్సిటివ్ టీమ్ మీకేమైనా తెలిసిందా? కవాకి గాడు తను కూడా కవాకిలాగే ఎలా చేశారు కదా అని చెప్తుంటే అలాగే ఉన్నట్టుంది. తను సౌత్ దగ్గర ఉన్నట్టున్నారు. ప్లీజ్ నాకు ఆర్డర్స్ ఇయ్యండి. ఆ లొకేషన్ దగ్గరికి నేను వెళ్ళేదానికి హోల్ నాట్ వేర్ ఈజ్ కవా అదే కవాకి ఎక్కడున్నాడు అని చెప్పి మనోడు అడుగుంటాడు. తను ఎక్కడికెళ్ళాడు తను అని చెప్పి మన కవాకి ఎక్కడికెళ్ళిపోయాడని చెప్తే తన తను బొరుతో దగ్గరికెళ్ళకూడదు. ఒకవేళ బొరుతో దగ్గరికి నిలబడితే ఖచ్చితంగా డిఫీట్ అయిపోతాడు. కాబట్టి కవాకిని ఇప్పుడే నేను పనిపెట్టాను. కాబట్టి నేను పోయి ఒకసారి పోయి తన దగ్గరికెళ్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. మనోడైతే నాగరాజుతో ఒక కాటేసేసి పనబెట్టేసి ఉంటాడు మన మిత్సుకిని. వాడు ఎంత వీక్ అంటే చిన్న పాము చెట్లోనే పడిపోయి ఉంటాడు. ఇంక దాని తర్వాత నాకు ఆర్డర్స్ ఏంది నేను వెళ్తాను. నాకు హరీ అప్ నాకు ఐడెంటిటీ ఇది. ఖచ్చితంగా వెళ్తానంతే. ఐ డు నాట్ వాంట్ టు హిమ్ టు ఎస్కేప్ అని చెప్పేసి మనోడు చెప్తుంటాడు. అంటే బరుతోని అంటే ఎట్టి పరిస్థితిలోన పట్టుకోవాలని చెప్పేసి మనోడు కూర్చునుంటాడు. ఆల్రెడీ అయితే ఇంకిప్పుడు ఏం చేయాలి అని తను మాట్లాడుతుంటూ ఎవరంటే అసలు దాని మీనింగ్ అంతే. బికాస్ అంటే ఏం జరిగిందంటే అది కోడిగూడి చాకర వల్లగానే ఇదంతా జరిగింది. కోడిగూడి చాకర వల్ల క్లాగ్లిమ్స్‌ని మార్చేసింది. తన దగ్గర ఈస్ నాట్ వచ్చేసరికి తన దగ్గర కార్మా ఉంది. కానీ అది ఫుల్ మ్యాచ్ కార్మా కాదు. అది వచ్చేసరికి కార్మా హిమ్సెల్ఫ్. కాబట్టి తన కార్మాలోని వైట్ కార్మా అది ఇంప్లోడ్ చేసేసరికల్లా అవి విచిత్రంగా మారిపోయాయని చెప్పేసి మన బొడితోళ్ళు చెప్తుంటారు. కా అయితే కార్మానా అని చెప్తుంటే అప్పుడే తనకి బొరుటో అని ఎవరో పిలిచినట్టు కనిపిస్తుంటది. ఎవరదని చెప్పి తను షాక్ అవుతూ ఉంటారు మన బొరుటో గాడు. మన క్లాస్ టాప్ అయితే కర్మ గురించి ఏందని చెప్పి అడుగుతూ ఉంటది. మన బొరుటో గాడికి అప్పుడే ఎవరో పిలిచినట్టు కనిపించేసి ఉంటది. అదెవరో కాదు ఏ బొరుటో ఇది మైండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. నీకు ఆన్సర్ చెప్పాక ఏమి జస్ట్ నువ్వు విను. షిగ్మారు లెట్స్ టాక్ ఫస్ట్. నీకేం చెప్పను నీ దగ్గరికి స్ట్రెయిట్‌గా మిత్సుకి గాడు వస్తున్నాడు. వాళ్ళు నీ దగ్గరికి చేసేదానికి ప్లాన్ వేస్తున్నారు. నీ రీల్ అన్‌కంఫర్టబుల్‌గా ఇక్కడున్న నీ రికార్డ్స్‌లో నిన్ను ఉండకూడదు. ఉంటే మాత్రం నిన్నేసేస్తారు. ఎమ్మడే ఇక్కడున్నా అని చెప్పి పడుకోకుండా ఏమైంది? ఆర్ యూ లిజనింగ్ అని చెప్పి తను అడుగుతూ ఉంటే మన క్లాస్ ఇంక మన చెప్తా ఇంక ఈనోజిని చూసి ఈడేందుకు ఇలా స్ట్రెయిట్‌గా పొడుదొరికానంటే అని చెప్పి మన ఈనోజిని అయితే ఆలోచిస్తా ఉంటది. అదే ఈనోజిన్ కాదు సారీ. సరే యువర్ హొకాగే యువర్ హొకాగే ఎందుకు ఇలా అంతా చేస్తున్నావు నా దగ్గరికి అని చెప్తే సమ్ పీపుల్ కాల్ మీ దట్ బట్ ఐ యామ్ నాట్ ఏ హొకాగే. నేను కొంతమందిని పిలుస్తారు కానీ నేను హొకాగే కాదు. ఇంకా నేను అఫీషియల్‌గా 8 హొకానే కాదు. పేరుకి నాంచే అంటే పై పేరు నేనని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే ఎందుకు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నావు? ఎందుకు నాతో మాట్లాడుతున్నావు? ఎందుకు నమ్ముతాను చెప్తే, ఎందుకు నమ్మాలో నాకు తెలీదు కానీ దేర్ ఈస్ సమ్‌వన్ కమింగ్ ఫర్ యూ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి కదలాలి. ఎందుకంటే నీకోసం ఒక వ్యక్తి వస్తున్నాడని చెప్పేసి కల్లా అప్పుడే మనోడు మీకు ఈ మాట కూడా కంప్లీట్ చేయకుండానే పాము వచ్చేసి తనని కట్టిపెట్టేసి ఉంటది. ఈ కలర్ ప్యానెల్‌లో చూస్తుంటే మనోడైతే తను సేజ్ మూడ్‌ని మాస్టర్ చేసినట్టు కనపడుతూ ఉంటది. అదే మన మిత్సుకి. ఇంకా స్టేజ్ ముందు మాస్టర్ చేసేసి ఉంటాడు. అదైతే మనల్ని కాటేసానికి ప్లాన్ ఏసేసరికల్లా మనోడైతే స్ట్రెయిట్‌గా తన కర్టన తీసేసి, తను సెన్స్ చేసేసి, తనని ఆపాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు మన బుడతగాడు. ఎందుకంటే మనోడైతే ఈజీగా వాటిని ఎట్టంటే అని ఓడించాలని చెప్పేసి, ఇంకప్పుడే తన కటానాని దూరంగా విసిరేసి, తను ఫైరింగ్ రేజింగ్ టెక్నిక్‌ని యూజ్ చేసేదానికి ప్లాన్ ఏస్తున్నాడు. అంటే తనలో తన చానా చాక్రా ఉంటది కాబట్టి, ఆ చాక్రా ఫ్లోయేషన్ దగ్గరికి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి ఉంటాడు. లైక్ ఎ గ్రాంపా, లైక్ ఎ గ్రాండ్ సన్. అలాగే తన ఫైరింగ్ రేజింగ్ టెక్నిక్ యూజ్ చేసేసి, తన నుంచి ఇన్‌స్టంట్ టెలిపోర్టేషన్ అనేది యూజ్ చేసేస్తుంటాడు. అలాగా మనోడు తప్పించేసుకొని ఉంటాడు. లైక్ ఎ గ్రాంపా, లైక్ ఎ గ్రాండ్ సన్. ఇంక చూస్తుంటే మనోడైతే మాస్టర్ బాగానే చేస్తున్నట్టున్నాడు. మన బొడితోకి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందని చెప్పి. అలా మ వేరే చోటికి టెలిపోర్ట్ అయిపోయి ఈజీగా అక్కడికి వచ్చేసుకొని ఉంటాడు. దాని ప్రకారం చూస్తుంటే మన బొడితో అయితే ఫ్లయింగ్ రేజింగ్ టెక్నిక్స్ అయితే చాలా వరకు అంటే చాలా వరకు మాస్టర్ చేసినట్టున్నాడు. ఈ పెనాల మనకు అర్థమవుతుంది. తను అక్కడి నుంచి కాస్త దూరంలోనే తను టెలిపోర్ట్ అయి ఉంటాడు. వెనకే మన మిత్సుకి ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ చూస్తూనే ఉంటారు. అంటే బొడితో కూడా అక్కడికి ఎలా టెలిపోర్ట్ అయ్యాడని చెప్పేసి వీళ్ళు కాస్త షాక్ అవుతూ ఉంటాడు. కానీ మనల్ని మనోడైతే సేజ్ మూడ్‌ని మాస్టర్ చేసేసి ఇంక మనోడైతే ఫుల్ రేంజ్ మోడ్‌లో కొని ఉంటాడు. ఎందుకంటే బొరుతోని దొరికిన వెంటనే ఏసేసేదానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే బొరుతో వాళ్ళు ఎప్పుడైనా తనకి ప్రాబ్లమ్ అని చెప్పి మనోడికి బాగా తెలుసు. ఇంక అలాగే కవాకికి అని చెప్పి ఫైనల్లీ నిన్ను చూపించుకున్నావు బొరుటో. నీకోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ మూమెంట్ కోసం అని చెప్తుంటే మిత్సుకి అని చెప్పేసి మనోడు చూస్తూ ఉంటాడు. అంటే ఈడొచ్చేసాడు ఈయనేసేద్దాం అని చెప్పి మనోడు రెడీగా ఉంటాడు. మిత్సుకి వెయిట్ నా మాట వినని చెప్తే నేనేం వినాల్సిన అవసరం లేదు. మీ అందరూ దేనికి చేయలేదు. శారదా నువ్వు పక్కకు జరుగు. రైట్ నౌ ఐ కెనాట్ కంట్రోల్ మై స్ట్రెంత్
స్టంట్ అని చెప్పి. అంటే తన స్టంట్‌ని తను కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి, అంటే తన మీద ఫుల్ చార్జ్ వెళ్ళిపో అని చెప్పి ప్లాన్ ఏస్తాడు. అంటే స్ట్రెయిట్‌గా బరుతనేసి మిత్సుకి ఇప్పుడేమో అదేం వద్దు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. స్ట్రెయిట్‌గా మనోడి మీదకి సేజ్ మోడ్‌లో నుంచి తను అటాక్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. సో, సేజ్ మోడ్‌లోని తన స్నేక్ పవర్స్‌ని తన మీదకి పంపిస్తుంటాడు. లైక్ తన చక్రాన్ని స్నేక్‌గా మార్చేస్తుంటాడు. మనమైతే స్ట్రెయిట్‌గా తన దగ్గరికి చూసిన వెంటనే వాడు పప్పుల్ లైటింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుంటాడు. తన మాస్టర్ లాగా తన పప్పుల్ లైటింగ్ టెక్నిక్‌ని మాస్టరీ చేసేసి ఉంటాడు. ఇంక అలాగా తను స్టడీగా తను ఎటువంటి బేస్ మోడ్‌లోనే ఉండి ఆ పప్పుల్ లైటింగ్ టెక్నిక్‌ని యూజ్ చేస్తూ అంటే తను స్ట్రెయిట్‌గా దాన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఉంటాడు. లైక్ కోడని చేసేసి ఉంటాడు మనోడైతే. తను ముక్కలు చేసేసి కోడని దానికి రెడీగా పెట్టేసి ఉంటాడు. ఇంక అలాగా మన బొడుతో అయితే తన పప్పుల్ లైటింగ్ టెక్నిక్‌ని ఎంత మాస్టరీ చేశాను మనకు తెలిసుంటది. తర్వాత ఆ స్ట్రైక్ షాడో క్లాన్ అసెస్ అని చెప్పి తను యూజ్ చేస్తుంటాడు. తన షాడో క్లాన్స్‌ని తన మీదకి పంపించడానికి ట్రై చేస్తుంటాడు. ఇంక అది బొడుతో సెన్స్ చేసేసి మనోడైతే ఈ చాప్టర్‌లో ఏంటంటే నాకు బాగా నచ్చింది. మన బొడుతో కూడా అయితే గాల్లో ఎగరగలడు. స్ట్రెయిట్‌గా తను గాల్లోకి ఎగరేసి ఉంటాడు. అవైతే ఆ స్నేక్‌ని చాలా అంటే చాలా మన బుడత మీదకి పంపించడానికి ట్రై చేస్తుంటే బుడత కూడా దాన్ని ఈజీగానే దారి చేసేసి ఉంటాడు. అలాగా మన బుడత దాన్ని దారి చేసేసరికల్లా మనోడికి గుద్దలో కలిపోతా ఉన్నది. ఇంక దాని తర్వాత అక్కడి నుంచి ఆ పొగలో మనోడు బుడత అయితే గాల్లోనే ఉంటాడు. ఇంక వీళ్ళందరూ కింద నుంచి అదంతా చూస్తూ ఉంటాడు. బుడతకి ఏమైనా అయిందా అని చెప్పేసి. ఇంక వీళ్ళందరూ షాక్‌లో చూస్తా ఉంటారు. కానీ అప్పుడే మన బుడతగాడు గాల్లో ఉండడం మనం ఈ ప్యానెల్‌లో చూడొచ్చు. తన గైడ్‌లో ఉన్నది "వచ్చుసుకి ఛ" అని చెప్పేసి చెప్తుంటాడు. అంతే మనోడు వచ్చుసుకి కాబట్టి గాల్లో ఎగరగలడు. అప్పులిసి తన దగ్గర గాడ్ లైక్ పవర్స్ ఉంటాయి. అలాగే తను గాల్లో ఎగరేసేసరికల్లా మనోడు అనుకుంటా ఉంటాడు. ఎలా ఎగిరార్రా అని చెప్పేసి. అంటే వచ్చుసుకి కాబట్టి శారదా అని చెప్పేసి మనోడు శారదా అని పిలుస్తూ ఉంటాడు. మన బుడతగాడు. అంటే శారదా అని దేనికి పిలుస్తున్నాడు. అంటే శారదాని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి పిలుస్తూనే ఉంటాడు మనోడు. మనోడైతే శారదా మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రామిస్ నేను మా మాస్టర్‌ని ఖచ్చితంగా కాపాడతాను. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళని జైలు నుంచి అతను బయటికి తీసుకొనొస్తా అని చెప్పి మన శారదా చెప్తుంటాడు. అంటే వాళ్ళ ఫాదర్‌ని ఎట్టైనా కాపాడతా అని చెప్పేసి మన శారదాకి తను ప్రామిస్ చేసుంటాడు. "నో ఐ విల్ కమ్ అగైన్. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నువ్వు మళ్ళీ రావా" అని చెప్తే నేను మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తా అని చెప్పేసి మన అక్కడి నుంచి మన బుడతగాడైతే తను మాయమయ్యేదానికి రెడీ అవుతూ ఉంటాడు. మనోడైతే గాల్లో ఎగురుతూ నాకు ఈ పెనల్ ఏంటంటే మనోడు గాల్లో ఎగరడం అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా అలాగే మనోడు చాలా టెక్నిక్స్ కూడా మాస్టర్ చేసేసాడు బరుతో. అంటే మన బరుతో యానిమేలో చూసేదానికన్నా మాంగాలో చాలా బాగున్నాడు. ఇక దాన్ని చూసి శారద కాస్త సాడ్ ఫీల్ అవుతుంది క్లాస్ స్టాప్. ఇంకిద్దరు బరుటో అని చెప్పి మన బరుతో వైపు చూస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత మన మిత్సుకి గారైతే ఇప్పుడు గాల్లో ఎగురుతూ వెళ్ళిపోతూ ఉండే సగంలో చూసి ఇంక గమ్ముకుంటాడా, ఇంక మనోడు కూడా వాడి దగ్గరికెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తూనే ఉంటాడు. ఇంక దాని తర్వాత వాడైతే అక్కడే ఉంటాడు. ప్లస్ తన దగ్గర ఒక స్నేక్ ఉంటది. ఆ స్నేక్ సంథింగ్ ఏదో సెన్స్ చేస్తున్నట్టుగా ఉంటది. నాకిదేమనిపిస్తుందంటే తన దగ్గర కూడా ఒక ట్రాన్స్‌పరెంట్ స్టోన్ లాగా అలా మన బొడ్డుతో దగ్గర తన తోడుని చూడండి. అలాగే మనోడు ఆ పాముతో సెన్స్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ బిజినెస్ విత్ మీ యూ షుడ్ హ్యావ్ టు ఆర్డర్ నేనేం చేయాలి నువ్వు ఒక ఎయిట్ హోకే కాబట్టి నీ దగ్గర బిజినెస్ ఉంటే నన్ను ఆర్డర్ అన్నా చేయాలి. లేకపోతే నా రిక్వెస్ట్ అన్నా చేయాలి. అట్లా చేయకూడదంటే నువ్వు కొనోహా గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పి నాకు అర్థమవుతుంది. కానీ కొనోహాలో అందరిని నేను చంపాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఐయామ్ స్టక్ థింకింగ్ మిత్సుకి యాస్ ఎ హోకాకి నేను తనని ఆపలేను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇఫ్ యూ ఆర్ బ్యాకింగ్ అని చెప్పి తను చెప్తూ నువ్వు నాపొచ్చు కదా అని చెప్పి చెప్తూ ఉంటే నేను నిన్ను పబ్లిక్‌గా నేను కాపాడలేను. నేను ఒక హోకాగిని కాబట్టి. కానీ నేనైతే నేను హెల్ప్ చేయగలను. నేను నా మెటల్స్‌ని యూజ్ చేసి నేను ఖచ్చితంగా నేను కాపాడగలను అని చెప్పేసి మనిషికి మాట చెప్తుంటాడు. దట్స్ నాన్‌సెన్స్. లిజన్ నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నువ్వు యాక్చువల్లీ అదే ఉజుమాకి బొరుటో కదా అని చెప్పి చెప్పేసరికల్లా మన హీరో అయితే అసలు షాక్ అవుతాడు. ఈడేం జరుగుతుందిరా అని చెప్పేసి. మన బొరుటో గాడికి అర్థమైపోయింది. మనోడు ఓమ్నిపోటెన్స్ సిటీని చేస్తా అని చెప్పి ఐ రియల్లీ ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ జెంజుట్సు. కానీ నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ అని చెప్పి మనోడు అడుగుతుంటాడు. అంటే ఇది ఒక జెంజుట్సు ఆఫ్ లెవెల్‌లో ఇరుక్కున్నా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను అమ్మలో మాట్లాడుతున్నప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఇది పాసిబుల్లీ నా మెమరీస్‌ని ఎవరో ఫేక్ చేసుండొచ్చు. కానీ ఇది హైపర్ పొజిషన్ అని తను ఏదో హైలీ అని చెప్తా ఉంటాడు. ఇంకా దాని తర్వాత బట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను ఇక్కడ. ఎందుకంటే బొరుటో అండ్ కవాకి మీ ప్లేసెస్ అనేది షిఫ్ట్ అయ్యి దాని ప్రకారం చూస్తుంటే మీ పాయింట్స్ అన్నీ ఎక్కువే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడు బొరుటోనా? ఇది సీరియస్‌లీ అని చెప్పి మన హీరో అనుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు నువ్వు ఆన్సర్ చేయగలవు బొరుటో. నాకు ఆన్సర్ చెయి బొరుటో అని చెప్పేసి మనోడు అడుగుతుంటాడు. అంటే మనోడు తెలిసిన విషయం కదా! పెట్ట బుర్ర ఖచ్చితంగా చేసేసి. ఇంక మన బొరుటో ఒక చోట స్ట్రెయిట్‌గా ల్యాండ్ అయిపోయి ఉంటాడు. అక్కడ ల్యాండ్ అయిపోయి ఇంక సరే ఇంక మనోడికి మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇంకా ఆన్సర్ చేయాలని చెప్పేసి ఇంక మనోడికి ఆన్సర్ చేసేదానికి రెడీ అయిపోయి ఉంటాడు మన బొరుటో గాడు. ఇంకా మన బుడగడైతే ఫుల్ ప్రిపేర్ అండ్ ప్లాన్‌తో వచ్చేసి ఉంటాడు. ఇంక దాని తర్వాత సరే ఐయామ్ ప్రిటీ ఫర్ అవేయింగ్ ఫర్ దిస్ నేను కొనహాను కాపాడని చెప్పి అవును నిజమే. ఎందుకంటే మా ప్లేసెస్ అనేవి మారిపోయాయని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఫర్ ఇదంతా కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. ఇంకా అలాగే నువ్వు ఎక్కువ దూరం కూడా వెళ్ళబాక. ఎందుకంటే నువ్వు గాని ఎక్కువ దూరం వెళ్ళిపోయావంటే మాత్రం నీకు నేను
జరగదని చెప్తే, సరే నేను తర్వాత మాట్లాడతా గానీ సంథింగ్ బిజినెస్ జరిగిందని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే మన బొరుతో గాడి షర్ట్ లోపల మన మిత్సుకి గాడి ఒక పాము ఇరుక్కొని ఉంటది. ఇంక బొరుతో గాడు తను సెన్స్ చేసేసని ఉంటాడు. ఎందుకంటే మనోడు స్ట్రెయిట్‌గా మనోడికి యుద్ధం చేసేదానికి రెడీ అవుతూనే ఉంటాడు. ఎందుకంటే స్ట్రెయిట్‌గా మన బొరుతో గాడిని ఏపేసేదానికి తను రెడీ అవుతూనే ఉంటాడు. ఇంక మనోడి మీదకి పరిగెత్తుకుంటూ వస్తూ వాడిని ఎంత తొందరగా దాన్ని చంపేయాలని చెప్పి అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేయాలని చెప్పేసి మన బుర్రతో వాడిని ఏసేయాలని చెప్పి తను ఫుల్ రేంజ్ పవర్‌లోకి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. స్ట్రెయిట్‌గా మన మిత్సుకి గాడైతే ఇక్కడైతే తను సేజుమని ఫుల్‌గా మాస్టర్ చేసేసని ఉంటాడు. మరి తన మాస్టర్ అయిన ఓరోచిమారు దగ్గర చాలా వరకైనా చాలా టెక్నిక్ నేర్చుకుంటారు. ఆహ్, సారీ బట్ ఇక నేను వెళ్ళాలి. ఇక్కడి నుంచి చాలా రష్ అయిపోతుంది. నేను చాలా చాలా గట్టిగానే కొడతారా నిన్ను అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. పిట్సుకి అని చెప్పి చెప్తూ ఇక్కడితో చాప్టర్ 1 చాప్టర్ 6 అనేది అయిపోద్ది. చాప్టర్ 7లో మనకి చూపిస్తూ ఉంటే ద వితౌట్ బ్యూటీ ఆఫ్ ద సన్ అని చెప్పి దాన్ని చూపిస్తుంటారు. చాప్టర్ పేరు ఇది. చాప్టర్ 7 ఇది. మనకి ఇక్కడ చాప్టర్ 7లో ఐయామ్ ఎ మూన్ నాకు హౌఎవర్ ఐయామ్ ఇన్ ద డార్క్‌నెస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే తను ఒక మూన్ అని చెప్పేసి నేను డార్క్‌నెస్‌లో ఉంటున్నానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను ఎలా పని చేస్తున్నాడంటే తను ఒక మూన్ లాగా ఉన్నాడు. తనకి వెలగాలని చెప్పి అనుకుంటున్నాను. వితౌట్ ఎ లైట్ ఆఫ్ మై ఓన్ ఇట్ ఇట్ కెన్ బి క్యాస్ట్ అంటే తను నాకు లైట్ లేకుండా నేను వెలగలేను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే తనకి మూన్‌కి ఒక లైట్ కావాలి కాబట్టి విచ్ ఈస్ మై ఎందుకంటే నువ్వు నాకు కావాలి. నేను వెలిగేదానికి అని చెప్పి మన కవాకి గాని చూపిస్తుంటాడు. అంటే కవాకి గాని తను బొరుతో కనుక్కొని బొరుతోకి నువ్వు యూ ఆర్ మై సన్ అని చెప్పి చెప్తూ ఇంకా అలాగే ఫర్ లాంగ్ నువ్వు ఉన్నంత వరకు నేనేం కాదు ఐ కెన్ షైన్ టూ నువ్వు వెలుగుతుంటే నేను కూడా వెలుగుతుంటాను. అండ్ లైట్ అప్ ద డార్క్‌నెస్ వితౌట్ యువర్ అంటే నీ వెలుగుతోనే నేను వెలుగుతాను అని చెప్పి తను చెప్తూ సింపుల్‌ఫుల్‌గా చెప్తుంటున్నాడు. నీ వల్ల నేను ఇక్కడ ఉండగలను. నేను కూడా ఎగ్జిస్ట్ కాగలను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. యూ గివ్ మీ మై నువ్వు నా లైఫ్ మీనింగ్ ఏదో ఇస్తావు కాబట్టి నేను బతుకుతాను ఇక్కడ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వు దాన్ని ఫీల్ అయ్యేలా చేస్తున్నావు కవాకి. ఎందుకంటే నువ్వు నా సన్‌వి. కానీ నాకు కాస్త డౌట్‌గా ఉందని చెప్పి చెప్తుంటాడు. ఇక దాని దగ్గర చూస్తుంటే మన మిత్సుకి గాడైతే స్ట్రెయిట్‌గా మనల్ని ఏసేసేదానికి స్పీడ్‌గా వచ్చేస్తూనే ఉంటాడు. ఇక మనల్ని ఎంత తొందరగా ఏసేసేదాం కూడా ఇంక మన బడుతో కూడా అయితే నువ్వు వస్తావు నేను గమ్ముగా చెమ్మ చెక్కలాడతానా? అని మన బడుతో కూడా వాడి మీదకి సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. ఇంక మనోడికైతే బడుతో గాడైతే తను ఫుల్ రేంజ్ మోడ్‌లోకి వెళ్ళిపోయేదానికి కూడా ప్లాన్ వేసుంటాడు. కానీ నిజం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మన బడుతో ఇక్కడ జస్ట్ తను బేస్ మోడ్‌లోనే ఉంటాడు. కానీ మన కవాకి అదే మన మిత్సుకి గాడైతే తను సేజ్ మోడ్‌లోనే ఉన్నాడు. అప్పుడే తను బొరుతో మీదకి అటాక్ చేసేదానికి వస్తూ ఉంటాడు. అప్పుడు బొరుతో దాని మీదకి షురికెన్ యూజ్ అది చెట్టు మీద తగిలేలాగా చేసుంటాడు. దాన్ని దాచేసేలా చేసుంటాడు. అంటే బొరుతో ఇక్కడ ఫైనల్ యూజింగ్ టెక్నిక్ యూజ్ చేసేదానికి తన చాకులని ఆ షురికెన్‌లో ఇంజెక్ట్ చేసినట్టున్నాడు. ఏంటంటే తన దగ్గరికి వస్తున్నప్పుడు తన మీదకి అటాక్ చేసేదానికి తన కట్నా తీసుకునేదానికి రెడీగా ఉంటాడు. ప్లస్ మనోడు కూడా తన సేజ్ మోడ్‌లో నుంచి తన సేజ్ ఫామ్స్‌లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత బొరుతో కూడా దాన్ని ఈజీగా దాచేస్తూ ఒక్కొక్క దాన్ని ఈజీగా వాటి మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. అంటే బొరుటోకి మన పొటెన్షియల్ తెలుస్తుంది. స్టేజ్ మీదలో ఉన్న మిత్సుకిని గాని ఈజీగా కొడుతూ ఉంటాడు. తను ఈజీగా ఒక్కొక్క అటాక్‌ని దాచేస్తే ఎలా దాచేస్తాడంటే తను అల్ట్రా ఇన్‌స్టింక్ట్‌లో ఉన్నట్టుగా పిటక్ మూవ్‌ని ఆల్రెడీ చూసినాడుగా దాన్ని ఈజీగా దాచేస్తున్నాడు. అంటే లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నట్టు బ్యాటిల్‌లో తను పిటోగా మూవ్‌ని దాచేస్తుంటాడు. దాన్ని అవి ఎక్కడెక్కడ అటాక్ చేస్తానో కూడా ముందునే కనిపెట్టి మరి వాటి మీదకి తిరిగి అటాక్ చేస్తూ ఉంటారు మన బొరుతో. అంటే తిరిగి అంటే వాటిని దాచేస్తూ ఉంటాడు బొరుతో. ఇంక తర్వాత అప్పుడే తను ఫైరింగ్ రేజింగ్ టెక్నిక్ యూజ్ చేసేసి స్ట్రెయిట్‌గా మిర్చికి వెనక్కి టెలిపోర్ట్ అయిపోయి ఉంటాడు. అది మిర్చికి కూడా దాన్ని సెన్స్ చేసేసి ఉంటాడు. అంటే వాడు అక్కడికి టెలిపోర్ట్ అయిన విషయం. దాని దగ్గరకు వచ్చేసిన వెంటనే వేర్ ఈస్ కవాకి నేను వాడు వస్తా అని చెప్పి నేను అనుకున్నాను కానీ నువ్వు కాదు. చెప్తుంటే అంత మ్యాటర్ కాదు. ఫస్ట్ నేను చావకొడతామే వాడు ఇక్కడ వస్తే తను ఇక్కడ ఉన్నాను కాదు నేను ఫస్ట్ సావగొడడానికి మ్యాటర్ అని చెప్పేసి మనోడు చెప్తూ ఉంటాడు. కవాకి కర్ల్ అవుట్ అయ్యాడు. థ్యాంక్ ఫర్ మిర్చికి తను స్నేక్ వ్యాయామంతో ఇప్పుడు తన దగ్గర దాకా రాలేడు కాబట్టి నువ్వు కవాకి ఒక వచ్చుకి మీ ఇద్దరు కానీ ఇక్కడ ఉన్నానంటే షార్ట్ మిర్చికి నేను ఏం చేయలేను అని చెప్తూ ఉంటాడు. ఐ థింక్ అండర్స్టూడ్ ఐ స్టాండ్ ద పవర్ లెవెల్ ఆఫ్ వ్యూవర్స్ ఇంకా అలాగే తనైతే ఇక్కడ కోడ్ నీకు ఖచ్చితంగా చేసినట్టు నేను చూశాను. కవాకి అయితే నీకు అసలు మ్యాచ్ చేయగాడు. నీకు నువ్వు చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయావు అని చెప్పి నాకు తెలుస్తుంది అని చెప్పి చెప్తుంటాడు. కానీ కవాకి నేను చావనీకి ఉంటాను. నో మ్యాటర్ ఖచ్చితంగా నేను ఓడిస్తాను మిర్చికి నువ్వు చెప్తున్నావు కదా కవాకి స్ట్రాంగ్ అయిపోయాడు నువ్వు ఎలా ఉంటావు అది పాయింట్లెస్ ఫైటింగ్ అంటే అవును దానికి ఒక రీజన్ ఉంది. ఇంక నేను కవాకిని ఎప్పుడో దాటేశాను పవర్ లెవెల్స్‌లో అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కాబట్టి నేను ఖచ్చితంగా నేను లూజ్ చేస్తాను. వితౌట్ ఎనీ డిఫరెన్స్ నీకు ఖచ్చితంగా ఏసేస్తాను అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాడు. అంటే ఖచ్చితంగా తను ఓడిస్తా అని చెప్పేసి అంటే మన కవాకి కన్నా తను చాలా పవర్ఫుల్ అయిపోయాడని చెప్తున్నాడు. వాట్ యూ మీన్ అని చెప్పేసి మన బొరుతో షాక్ అడుగుతాడు. ఎందుకంటే కవాకి ఏం దాటేశాడంటే మిర్చికి చాలా చాలా ఎక్కువ ట్రైనింగ్ చేశాడని చెప్పి లెక్క. అంటే ఒక ఒత్సుచుకిని దాటేశాడని చెప్పేసి. ఇంక దాని తర్వాత దట్ మీన్స్ బిట్వీన్ మీ అండ్ హిమ్
దిట్ ఈస్ నాట్ డిఫరెంట్. అంటే తను చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయినట్టు చెప్తూ ఉంటాడు. అంటే తనని వదిలేవాడు ఎవరు లేరు అని చెప్తూ ఉంటాడు. తన మీదకి స్నేక్ పవర్స్ ఉంది కదా, తన స్నేక్స్‌ని తన మీదకి పంపిస్తూ ఉంటాడు. తన దగ్గర స్నేక్స్ అన్‌లిమిటెడ్ ఉన్నట్టున్నాయి. మన బుర్రతో మీదకి చాలానే చాలా ఎక్కువ పంపిస్తూ ఉంటాడు. ఇంకా బొరుటో గాడు దాన్ని చూసి వాటి మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాడు మల్టీ షాడో క్లాన్ టెక్నిక్ యూజ్ చేస్తూ తన మీదకి వస్తుంటాడు. అది తన సీక్రెట్ టెక్నిక్. ఇంక దాని తర్వాత స్ట్రెయిట్‌గా వచ్చేసి దాని మీదకి మల్టీ షాడో క్లాన్ టెక్నిక్ యూజ్ చేస్తూ బుడత మీదకి పంపిస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంక పడితే కూడా ఓహో! షాడో క్లాన్ టెక్నిక్ స్నేక్ షాడో క్లాన్సా? సరే అయితే కానీ అని చెప్పేసి ఇంక వాటి మీదకి అటాక్ చేసానికి మనోడు రెడీ అవుతూ ఉంటాడు. ఎందుకంటే మనోడికి ఆల్రెడీ తెలిసినట్టుగానే ఇంకా వస్తుంటే తను ఈజీగా వాటిని దాచేస్తూ అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు పడితోగాడైతే. ఎందుకంటే అవి అటాక్ అనేది ఒక చెట్టుని చీల్చేసి ఉంటాయి. దాని ప్రకారం చూస్తే చాలా చాలా పవర్‌ఫుల్ అయిన విషయం మనకు తెలుస్తుంది. హ్మ్. మోర్ దెన్ ఇన్సిడెంట్ అసలు నీకు ఏం తెలుసు నా గురించి అని చెప్పి తను చెప్తున్నాడు. యూ డిస్ట్రాయింగ్ నేచర్. నువ్వు నేచర్‌ని ఏం డిస్ట్రాయ్ చేస్తుంది? ఎందుకంటే తను నేచర్ గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత నేను రూట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఇది ప్రాబ్లమ్ కాదు. ఫస్ట్ నేను చావకూడదే నాకు ప్రాబ్లమ్. ఎట్లాంటోళ్ళని నేను చంపేయాలి. లేకపోతే ఈ ప్రపంచానికి నాశనం అయిపోతా అని చెప్తుంటాడు. ఇంకా దాని తర్వాత ఐ మేడ్ నాట్ బ్రేవ్ ఫర్ ష్యూర్ బట్ ఐ కెనాట్ డై. నీకు చావాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను చావను. ఖచ్చితంగా నేను చచ్చేదైతే ఉంది కాబట్టి కానీ ఇక్కడైతే చావనని చెప్తూ ఉంటాడు. ఐ హావ్ టు డూ ఐ డోంట్ హ్యావ్ మోర్ టైమ్ టు ప్లే విత్ యూ. అండ్ నాకు నీతో ఆడడానికి సమయం లేదు. ఇంక స్ట్రెయిట్‌గా నేను వేసేస్తా అని చెప్పేసి మొన్న రెడీ అవుతున్నాడు. ఇంక దాని తర్వాత తను స్ట్రెయిట్‌గా తన మీదకి అటాక్ చేసేదానికి తన పప్పుల్ లైటింగ్ టెక్నిక్ యూజ్ చేసేదానికి తన కట్నాలకి తన పప్పుల్ లైటింగ్ టెక్నిక్ అనేది ఎన్హాన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా స్ట్రెయిట్‌గా వచ్చేసి మన మిత్స్‌కి గాని వేసేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అప్పుడే తన పప్పుల్ లైటింగ్ టెక్నిక్‌తో తన క్లోన్స్‌ని ఈజీగా వాటిని నరికేస్తూ వెళ్తూ ఉంటాడు. ఒకే స్టేజ్‌లో ఒక్కొక్క మిత్స్‌కి పడిపోతూ ఉంటాడు. అంటే దీని ప్రకారం చూస్తే మన బుర్రతో చాలా చాలా అడ్వాన్స్‌లోకి వెళ్ళాడని చెప్పి మనకు తెలుస్తూ ఉంటది. అలాగా వాటన్నిటిని చేసుకుంటూ వెళ్ళిపోయి అంటే జస్ట్ ఒక వస్తువులు కోసినట్టు కోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే కూరగాయలు కోసినట్టు కోసుకుంటూ వాళ్ళు అతని దగ్గరికి వెళ్తూ ఉంటారు. షారుఖ్ ఖాన్ కూడా సేమ్ యాజ్ ఏ హ్యూమన్ పవర్‌లోనే ఉంటది. హ్యూమన్ బాడీ ఇన్ సెన్స్‌లోనే ఉంటది కాబట్టి మనకు తెలుసు కదా! అప్పుడే మనోడి మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే బేసిక్‌గా అతను కూడా తన పప్పిట్ లైటింగ్ టెక్నిక్‌లో తను పడేసి ఉంటాడు. అలా మన బొరుతో గడుగు వాళ్ళందరినీ ఈజీగానే కోసి పక్కన పడేసి ఉంటాడు. దీని ప్రకారం చూస్తుంటే బొరుతో చాలా చాలా అడ్వాన్స్ అయ్యాడని చెప్పి మనకి దీని పైన చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా దాని తర్వాత అసలు ఎవరు నువ్వు ఇంత మాస్టర్‌గా ఉన్నావు ఏంది నువ్వు అని చెప్పి చాలా ఫాస్ట్‌గా ఉన్నావు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. తను సేల్స్ మోడ్‌లో నుంచి అంత ఫాస్ట్‌గా ఫీల్ అవుతానంటే మన బేస్ మోడ్‌లోనే ఉన్నాడు. అప్పుడే తన కర్టెన్‌ని తన నీళ్ళలో పెట్టేసి అక్కడ వచ్చేస్తుంటాడు. తన స్నేక్ లైట్‌నింగ్ యూజ్ చేస్తూ ఉంటాడు అంటే బొరుతో మీదకి. ఇక బొరుతో కూడా స్నేక్ లైట్‌నింగ్ అనేది చాలా చాలా ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంటది. అది మనకు తెలుసు. మన మిర్చికి ఆ టెక్నిక్‌ని ఎంతలా పర్ఫార్మ్ చేస్తాడని చెప్పేసి. అప్పుడే మనోడు థండర్ బోల్ట్‌ని యూజ్ చేస్తుంటాడు. అంటే వాడు ఎలక్ట్రిక్ పెట్టేగా మాస్టర్ చేశాడని చెప్పి మనకు దీంట్లో తెలుస్తుంది. అంటే బొరుతో చాలా వరకు టెక్నిక్స్ కూడా మనం మాస్టర్ చేశాడని చెప్పి మనకు అర్థమవుతుంది ఆ విషయం అయితే. దాంట్లో ఇద్దరు టెక్నిక్స్ అనేవి క్లాష్ అయి ఉంటది. దానివల్ల నేచర్‌లో కూడా డిఫరెన్స్ చాలా అంటే చాలా ఎక్కువ పడుతుంటది. లైట్నింగ్స్ అనేవి ఈజీగా రెండిటికి 2 క్లాష్ అవుతూ ఉంటాయి. ఇంక దాని తర్వాత మనోడైతే స్ట్రెయిట్‌గా ఇంక వాడు పొగలో పడిపోయి ఉంటాడు. వాడు బుడత కూడా ఎక్కడికెళ్ళాలని చెప్పేసి మనం వెతికి చూస్తూ ఉంటాడు. అంటే బుడత ఇక్కడి నుంచి పారిపోయారా? ఇదే దొరికిన అవకాశం అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అంటే దొరికాడా లేదా? లేకపోతే దొరికినోడిని నూనేసేయాలని చెప్పేసి. అప్పుడే చూసింది బుడత రెడీగా ఉంటాడు. మన తలకాయని కోసి దుబ్బేదానికి తను కటానా బయటికి తీస్తూ ఉంటాడు. దాని ప్రకారం చూస్తుంటే మిర్చిగాడు అనుకుంటూ ఉంటాడు. అయిపోయిందిరా నా పని అయిపోయిందిరా ఇంక నన్ను దొబ్బేసారురా అని చెప్పేసి. ఇంక అప్పుడే చెప్తున్నాడు స్ట్రెయిట్‌గా తన కటానాని తన మెడ దాకా తీసుకొనొచ్చేసి అక్కడ ఆపేసుకొని ఉంటాడు. ఎందుకంటే తనని చంపాలని చెప్పి మనకు అసలు ఎటువంటి ప్లాన్స్ ఏం లేవు. ఎందుకంటే తను ఎక్కడ లాస్ ఆఫ్ కాకుండా అని చెప్పేసి స్ట్రెయిట్‌గా ఆపేసి ఉంటాడు. దాన్ని చూసేసి మన మిత్సుకి గాడైతే షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే బుడత గాడికి అవకాశం దొరికిందని చంపేదానికి. కానీ తనకి ఏం చేయకుండా నన్ను ఎందుకు వదిలేసారని చెప్పేసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత మనకి గో హెడ్ కానిచ్చేయి నన్ను చంపేయి ఎందుకు వదిలేసావు అని చెప్పేసి మనోడు స్టేజ్ మధ్యలో నుంచి తన బేస్ ఫామ్‌లోకి వచ్చేస్తుంటాడు మన మిత్సుకి గాడు. ఇంక బుడత కూడా తను ఏదో సంథింగ్ ఒక డిప్రెషన్ ఫీలింగ్‌లో చూస్తూ గమ్ముగా ఏం మాట్లాడకున్నట్టే తనతో నిలబడి ఉంటాడు. అంటే మనోడైతే చంపారా అయిపోయింది కదా అని చెప్పి చెప్తుంటే, నువ్వు ఇక్కడ దాకా వచ్చేసి ఇంత పవర్‌ఫుల్‌గా వచ్చేసి నువ్వు చచ్చేదానికైతే కాదు. ఇన్ ఫ్యాక్ట్ ఇక్కడ ఓటమి గెలుపు కాదు. హోప్‌ని ఓడిపోయి వదిలేసి దొబ్బే అని చెప్పి చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్తుంటే, నీ ఫేట్ అనేది చాలా చాలా ఎక్కువైపోయింది. యూ వాంట్ టు బిలీవ్ ఇన్ యూ. నిన్ను కంట్రోల్ చేసుకోకూడదు. నీకెవడు లాంగ్ అడ్జస్టెన్స్ ఏమి ఉండకూడదు. నువ్వు బతకాలి. నీకు ఎటువంటి ఆధారం లేకుండా నువ్వు బతకాలి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్తుంటే, అంటే మనోడు స్ట్రెయిట్‌గా కవాకి నీకు సన్ కాదన్నట్టుగా చెప్తూ ఉంటాడు. దాన్ని మనోడైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఈడేం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. నా కవాకి ఈస్ నాట్ యువర్ సన్. నువ్వు దాని గురించి ఊహించుకుంటున్నావు అంటే తను నీ సన్‌గా చెప్పలేడు. అది అసలు పాయింటే కాదు. నిన్ను ఫీల్ అవ్వు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓహ్! దీని గురించి ఫకప్ అయిపోతుంది. ఇదంతా ఏం చెప్పకు అని చెప్పి చెప్తుంటే అసలు అంతా రెడిక్యులస్‌గా ఉంది. అసలు ఏం చెప్తున్నారా? ఏం చేస్తున్నారా? ఇదంతా
రిస్కీగా ఉందని చెప్పి అంటే మన హీరోకి అసలు ఏం అర్థం కాలేదు ఇక్కడ. దెబ్బకి హీరోకి అంటే ఇష్టం వచ్చినట్టు జరుగుతుంటది. నేను మాట్లాడుతున్నా అర్థమవుతుందా బడితో? అసలు నీకు తింగే లేదు. నేను చాలా చాలా పవర్‌ఫుల్. నువ్వు స్టాప్ చేసి ప్రిటెండింగ్ చేసేది. అసలు నువ్వేం తెలుసు నా గురించి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా పడితో కూడా తను కట్నం తీసేసి తను వదిలిపెట్టేసి ఉంటారు. బట్ యూ సీ ఐ నో ఐ డూ నో అని చెప్తూ తను కరెంట్లీగా నీ సన్ ఎవడో నాకు తెలుసు. కానీ అలాగే నువ్వు చాలా చాలా వీక్‌గా ఫీల్ అవుతున్నావు. ఆ సన్ నీకు ఎందుకు పలకట్లేదని చెప్పేసి ఐ యామ్ యువర్ సన్. దట్ ఈస్ ద సింపుల్. అంటే కవాకి నీ సన్ కాదు. నేనే నీ సన్‌ని. నువ్వు నన్ను చూసి ఎలగాలి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే దీన్ని ఎలా చెప్తున్నానంటే కవాకి ఈజ్ ఎ నో మోర్ అని తను చెప్తూ ఉంటాడు. ఇది చూసిన వెంటనే మిత్సుకి గాడికి ఏం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారురా నాకేం అర్థం కావట్లేదు. ఈ సన్ విషయం అనేది నాకు కవాకి మాత్రం తెలుసు అని చెప్తుంటాడు. ఇంకోడికి కాలిపోయి చేతికి మన పొడుతదని పెట్టేసి అదే తను చుట్టూ కొట్టేసి ఉంటాడు. ఇది చూస్తుంటే మనకి ఎవరొచ్చి మన ఇటాచీని ఎలా అయితే చేశారో సేమ్ అలాగే అని చేసి ఉంటాడు. అది మనకి ఏ ఆర్క్‌లో చేసిందో గుర్తులేదు సారీ. ఇంకా అలాగా ఇక్కడ చూసిన వెంటనే హౌ డేర్ యూ టు యువర్ మై నువ్వు నా సన్ అని చెప్పేదానికి నీకు ఏమనిపిస్తుంది? నాకసలు ఏం కాదు నువ్వు. నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి మొన్న తిడుతూ ఉంటాడు మనోడైతే. అంటే ఏంటంటే తను రిజెక్ట్ చేసుకోలేకపోతున్నాడు. తనకి సెల్ఫ్ డౌట్‌లు వచ్చేస్తుంది పైపైన. ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈడు అని చెప్పేసి ఒక రకంగా ఉంటది. అప్పుడే ఎండ్ ఎందుకు దూరపడుతున్నావు? నీ స్నేక్‌ని అటాక్ చేయమని చెప్పని చెప్తే, నేనేం దూరపడట్లేదు. నువ్వు ఒక లూజర్‌వి. నువ్వు ఓడిపోయావు. దీన్ని నువ్వు ఓడ్చేసావు అనుకుంటున్నాను. ఈ వేలో డిఫరెంట్ వేస్ ఉన్నాయి మనకి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా బోరుతో కూడా చూస్తూ సరే సరే వీడికి ఏదో సంథింగ్ తగిలిందని చెప్పి చెప్తూ ఉంటాడు. హ్యాబిట్ నువ్వు రియలైజ్ అయ్యావంటూ నువ్వు బ్యాక్ అవుతున్నావు అని చెప్పేసి దట్స్ నాట్ ఇట్. కావాకి నీ సన్ కాదు. నువ్వు తన వెనక నువ్వేం బతకలేవు. తను నీకు దారి చూపించలేడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే తను ఒక నో మ్యాటర్ హౌ క్లోజ్ ఇట్ కెన్ బి స్టిక్ ఆన్ యూ ఎప్పుడని చెప్తుంటే నువ్వేం చేయలేవు దానికి ఏం పని నువ్వు రిఫరెన్స్ చేయలేవు అదొక ఇల్యూజన్ అంటే ఐ కెనాట్ బి నేను నమ్మలేకపోతున్నాను అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా బోర్డుతో కూడా ఓకే ఇంకీడు రెడీ అవుతున్నాడు మారిపోయేదానికి అని చెప్పేసి ఇంకా బోర్డుతో కూడా అనుకుంటా ఉంటాడు. ఇది నేచురల్గా చెప్పాలంటే ఫ్రీ కంట్రోల్లో ఉండాలి నువ్వు. నిన్ను ఎవరు కంట్రోల్ చేయకుండా చూసుకోవాలి నువ్వు అని చెప్తూ ఇఫ్ ఓన్లీ యూ ఓన్లీ వన్ నీకు నువ్వే వెలగాలి. నీకు ఎటువంటి సపోర్ట్ ఏం లేదు. ఒకవేళ నీకు సన్ కావాలంటే నా దగ్గరికి రావచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. డిసిషన్ అంతా నీ మీద ఉంది. నీకు ఎటువంటి సన్ లేకుండా నువ్వు వెళ్ళగలవు అని చెప్పేసి మన బుడితో ఒక హోప్ ఇస్తూ ఉంటాడు. అది మిత్సుకి గడిని ఏం అర్థం కాకుండా చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మొన్నటిగా ఆ స్నేక్‌ని రిటర్న్ పిలుచుకొని ఉంటాడు. ఇంకా తన స్నేక్ అనేది తన వెనక వచ్చేస్తూ ఉంటది. ఇంకా దాంట్లో చూస్తుంటే పొట్టుతో ఫ్రీజ్ చేసేసినట్టు తను ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ నుంచి ఉన్నట్టుగా చెప్తూ ఉంటాడు. వాట్ ద హెల్ హూ ఆర్ యూ నాట్ వరీ నేను ఇక్కడేం ఇంటర్న్‌షిప్ చేయాలనుకోవట్లేదు. నేనేం కవాకిని చంపాలనుకోవట్లేదు. మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకునేదంతా ఇది అన్నదమ్ముల మధ్య ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్. దాన్ని క్లియర్ చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అట్ ద పాయింట్ సేమ్ పాయింట్ ఇది బ్రదర్స్ మధ్యలో ఉన్నది. జస్ట్ నేను దాన్ని సాల్వ్ చేసేసి వెళ్ళిపోతానని చెప్పి చెప్తున్నాడు. అంటే కవాకిని చంపే ఇదిలోనే లేడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని ప్రకారం చూస్తుంటే మనోడు అయితే నువ్వెందుకు లార్డ్ చావ్‌ని చంపావని చెప్పి మన మిత్సుకి గట్రా అడుగుతూ ఉంటే మన బోడితో ఇంకా దొరికింది అవకాశం అదే ఇంకేం చేయలేదు ఇంకా అందరికీ ఇది అర్థమైపోయింది కాబట్టి నేను చెప్పాల్సింది ఇదే సరైన సమయం అని చెప్పేసి ఇంక మనోడు కూడా రెడీ అవుతూ ఉంటున్నాడు. లార్డ్ చవన్ ఈజ్ అలైవ్ అండ్ సేఫ్ బాగానే ఉన్నాడు. అంటే లార్డ్ చవన్ బతికే ఉన్నాడు. ఇంకా సేఫ్‌గా కూడా ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడో అది నాకు తెలీదు అన్నట్టుగా చెప్తుంటాడు. ఇంకా అందరూ చూసి మిక్స్‌గా రియాక్షన్స్ ఉంటాయి. అంటే షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా బుర్రతో కూడా అయితే అలా చెప్పేసరికి అలా పెద్ద ట్విస్ట్ అయిపోయి ఉంటది. మనోడైతే హ్మ్. ఓహ్ మై అంటే హిస్ వైఫ్ కూడా అయితే బాగానే ఉన్నాడు. ఇంకా అలాగే మై మదర్ అని ఇప్పుడు ఆపేసి తన వైఫ్ కూడా బాగానే ఉంది. తను కూడా సేఫ్‌గానే ఉందంటే బుర్రతో వాట్ ఆర్ యూ అని చెప్పేసి మనం అడుగుతున్నాం అసలు ఏందిరా అని చెప్పి అడుగుతుంటే మీన్స్‌కి నాకు తెలుసు నువ్వు నమ్మలేవు అని చెప్పి పర్ఫెక్ట్ కేపబిలిటీ కోసం చూస్తున్నావు. నువ్వు షైన్ అవ్వాలనుకుంటున్నావు నీ ఓన్‌గా. కానీ ఇన్‌స్టెన్స్ చేయలేకపోతుంది. నీకు ఒక సన్ కావాలి. నాకు అది విషయం నాకు అర్థమవుతుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఆ ప్యానెల్‌లో చెప్తుంటే కమాన్ ఫైండ్ మీ నీకు ఒకవేళ ఇంకా సన్ గాని కావాల్సొస్తే ఎప్పుడైనా వచ్చి నన్ను వెతుకు. నేను ఖచ్చితంగా నేను సన్‌గా మారతాను. నేను నీ సన్‌లాగా మళ్ళీ నీకోసం ఉంటా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే దీని ప్రకారం చూస్తుంటే బోరుటో ఒక వెలిగే జ్యోతిలా కనపడతా ఉంటాడు మన మిత్సుకి గాడికి. అంటే బోరుటో ఈస్ ద వే హి కెన్ గివ్ సక్సెస్ ఇన్ వే అని చెప్పి తను చెప్తూ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూసిన తర్వాత ఈనోకి అర్థం కాలేదు. అంటే తనకి నవ్వుతో పడుకున్నాడు ఏంది? బోరుటో ఉజుమకి ఏంది అని చెప్పి చాలా అంటే చాలా షాకులు తిని ఉంటది. అసలు ఏం మాట్లాడుతున్నార్రా అని చెప్పి తను చాలా అంటే షాక్ అయిపోయి ఉంటది. ఓకే. బోరుతో యువర్ సెల్ఫ్ అలోన్ కదా ఇప్పుడు నువ్వు కాస్త అలా నవ్వు నీతో నేను మాట్లాడాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక మన కవాకి గాడైతే చిన్న చిన్నగా లేస్తూ ఉంటాడు. ఇంకా ఇంకా డీమన్ చూస్తూ ఉంటాడు. ఆ కవాకి వాట్ ద హెల్ ఆ బాస్టర్డ్ నన్నేం చేశాడు మిచ్చుకి గాడు అని చెప్పేసి చెప్తుంటాడు. అంటే తనకి ఏమైందని చెప్పి అర్థం కావట్లేదు. సడన్‌గా ఉన్నట్టు పడిపోయాడు. ఇక దాని తర్వాత అక్కడ చూసుకొని సమ్మన్ థ్యాంక్ యూ చేసినందుకు అంట. అలాగే ఈడ గురించి చూస్తుంటే ఓమ్ని పర్సన్ సిటీ గురించి ఆ మెమరీస్ అనేవి మారిపోయాయి. దాని ప్రకారం చూస్తుంటే కవాకి ఏదో చేయాలనుకుంటున్నాడు. మేబీ చెప్తూ ఉంటాడు.
నువ్వు చెప్పింది నిజమే. అదంతా బాధోడేం కాదు. ఇదంతా ఓమియోపతి సిటీ వల్ల జరుగుతున్నది. ఇదంతా ఫరక్‌గా చెప్పకండి. ఇన్ ద ఫ్యాక్ట్ ఇదంతా ఫస్ట్ టైమ్ కాదు మీకు ఆల్రెడీ చెప్తాం. ఇదంతా ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను మీకు. క్లాస్‌లో ఇంకా సస్కాని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు? నువ్వే అంటే మీరు ఎంత చెప్పినా గాని మీరు ఓమియోపతి సిటీలో ఉంటారు. మీ మెమరీస్‌ని మీరు నమ్ముతా ఉంటారు. కాబట్టి ఇన్ ద ఫ్యాక్ట్ ఇదేం జరగదు. ఇది పాయింట్‌లెస్ మనం ఎంత మాట్లాడుకునేది. కవాకే మీకున్నారు. నేను ఒక స్టూడెంట్ మాత్రమే. మా ప్లేసెస్ అన్ని షిఫ్ట్ అయ్యాయి. కాబట్టి మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్‌లు లేవని చెప్పి తను చెప్తూ ఉంటారు. లక్కీలీ యూ రీచ్ ద పాయింట్. ఓమియోపతి సిటీ అనేది పాసిబిలిటీ మాత్రమే. అది పాసిబిలిటీని రియాలిటీగా మారుస్తా అని చెప్పేసి మన బుర్రతో చెప్తుంటాడు. ఇదంతా ఈళ్ళేంది చెమటలు పట్టేస్తుంది. ఏం మాట్లాడుతున్నార్రా మదర్ చూతున్నట్టుగా ఈళ్ళని చూస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత మొన్న చెప్తుంటాడు. హౌ డు యూ గెట్ అవర్ నార్మల్‌గా ఎలా అవ్వాలని చెప్తుంటే, అదైతే నాకు తెలీదు కానీ నాకు తెలిసి అది రీరైట్ చేసిన మెమరీస్ కాబట్టి మీకు నిజమేందో అబద్ధమేందో మీకు తెలీదు. ఇప్పుడు మీరు రీరైట్ చేసిన మెమరీస్‌లోనే ఉన్నారు. దాన్ని ఎక్కడైనా చూస్తుంటే మీకు నిజమేందో అబద్ధమేందో తెలియకుండానే పాస్ అవుతారని చెప్పి మన భర్త కూడా చెప్తూ ఉంటాడు. అంటే బిసైడ్ మీరు ఇదంతా నమ్మాలని అనుకోవట్లేదు. నేను కవ్వాకి మాత్రం ఒకటే. అది మాత్రం ఎందుకున్నానంటే ఇక్కడ చాలా చాలా పెద్ద విలన్స్ రాబోతున్నారని చెప్పేసి మన భర్త చెప్తూ ఉంటారు. ఇంక హీరోకైతే అసలు ఏం మాట్లాడుతున్నావురా అరే అన్నట్టుగా అన్నీ చూస్తుంటారు. అంటే ఏం అర్థం కావట్లేదు. అసలు చూస్తుంటే కవ్వకి అయితే మా డ్యాడీని సీల్ చేశారు. ఆర్డర్స్ తను ప్రొటెక్ట్ చేసేదానికి నో పాయింట్ తను సేఫ్‌గా ఉంచాలని చెప్పేసి హిమ్సెల్ఫ్ అది తను వచ్చేసికి కాబట్టి ప్లస్ అలాగే బర్డ్‌తో నా నుంచి కాపాడుకునేదానికి దీని ప్రకారం చూస్తుంటే నేను తను చంపాల్సిన అవసరం లేదు. తన ఫీలింగ్స్‌ని మారిస్తే చాలు. తనని నేను నార్మల్‌గా మార్చేస్తే చాలు. తను వేకప్ చేస్తే చాలు. ఇదంతా మాయమైపోద్ది. ఇదంతా మారిపోద్ది అని చెప్పి మన బర్డ్‌తో చెప్తూ ఉంటాడు. అంటే నరుటో ఇస్ ద కీ అని చెప్పేసి. ఇదంతా నాకు అండర్‌స్టాండ్ అయింది. నీ ఫీలింగ్స్ కానీ నాకు కొద్దిగైతే నాకు అర్థం కావట్లేదు. నరుటో సీల్ అయ్యి ఉన్నాడు. ఇన్‌ఫాక్ట్ నరుటో ఇప్పుడు నీ గురించి తెలుసుకుంటాడా లేదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరో ఇంకా బోరుటో అయితే నువ్వు చెప్తుంది అర్థమవుతుంది అని చెప్పి చెప్తుంటాడు. కవాకి గాడైతే నువ్వు నన్ను కాపాడని చెప్పి ఇదంతా చేస్తాడు. దానివల్ల నువ్వు ఒక ట్రైలర్‌గా మారిపోయావు అని చెప్పి మనోడు చెప్తుంటాడు. అవును అది నిజమేనని మనోడితో చెప్తున్నాడు. అయితే ఎవ్రీథింగ్ హాస్ బీన్ సీరియస్‌లీ డ్యూడ్ అసలు అంటే ఏం జరుగుతుంది? అసలు అబిలిటీ ఏంటి? ఇంత మిస్‌కనెక్ట్ ఉంది. మరి ఇంత ఇన్నోసెంట్‌లా అసలు ఎలా జరుగుతుంది నథింగ్. అసలు కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. అసలు నేను అగ్రీ అవ్వాలనుకోవట్లేదు అంట. ఎందుకంటే ఇదంతా నా మెమరీస్‌కి అపోజిట్‌గా ఉందని మన మనం చెప్తా ఉంటాం మన శిఖమారు తన బుర్రని గట్టిగా తిప్పుకుంటూ కూర్చుంటున్నాడు అంతే ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా అసలు ఏందిరా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఇంకా అప్పుడే బొడుతో చెప్తూ ఉంటాడు. ఫైన్ ఇంక ఇదంతా వదిలేంది. దీని గురించి మాట్లాడే ఇంకా ఓపిక నాకు లేదా అని చెప్పి మరి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సీన్ కట్ అయ్యి ఏదో సంథింగ్ ఒక గుహ టైప్‌లోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. గుహ టైప్‌లోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అక్కడ ఏంటంటే ఓహ్! ఇలా ఉందా? ఈ ప్రపంచం చాలానే బాగుంది. ఇక్కడ చాలా చాలా నాలెడ్జ్ ఉంది. దీని గురించి తెలుసుకోవడం నాకు బాగా అనిపిస్తుంది. అసలు ఈ నాలెడ్జ్ అనేది మొత్తం నాకు కావాలి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ నాకు చాలా క్వెషన్స్ ఉన్నాయి. నేను చాలా పుస్తకాలు చదువుతున్నాను. ఇక్కడ మన జూడగాడైతే పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఇఫ్ ఎనీథింగ్ ద నాలెడ్జ్ రివీల్స్ ఐ యామ్ ఇగ్నోరింగ్ అని చెప్పి తను చెప్తూ ఈ ఫ్యాక్ట్స్ ప్రకారం అయితే నాకు చాలా చాలా నాలెడ్జే వస్తుంది అని చెప్పి తను చెప్తూ తను హెడాతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంత ఈ నాలెడ్జ్ అంతా చాలా బాగుంది. కానీ దీని గురించి నాకు చాలా చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్స్ ఆన్సర్స్ అనేవి నాకు ఖచ్చితంగా నరుటో ఉజుమాకి ఇవ్వగలడు అని చెప్పి తను చెప్తుంటాడు. అంటే మనోడు ఏం చెప్తున్నాడంటే స్ట్రెయిట్‌గా నరుటో ఉజుమాకిని తింటేనే తనకి క్వెషన్స్ అన్ని ఆన్సర్స్ వస్తాయని చెప్పేసి ఇంకా అక్కడితో ఈ చాప్టర్ అనేది ఎండ్ అయిపోద్ది గైస్. ఇక్కడితో 6 అండ్ 7 చాప్టర్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా అలాగే సూన్ నేను 8 అండ్ 9 కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే బాయ్స్. బై బై. బై బై.